జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి, ఈ అమ్మాయి గురించి నీకు తెలుసా? నాకు తెలుసు అత్తయ్య గారు. ఈవిడ గారు ఒక పెద్ద దొంగ. వారానికి ఒకరోజైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చే చాలా బిజీ దొంగ. ఇలా అప్పుడప్పుడు కాస్ట్లీ మోసాలు చేస్తూ కడుపు నింపుకునే తెలివైన దొంగ. ఏంటి నీ గురించి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నిన్న షాపింగ్ మాల్ దగ్గర ఏమైందో చెప్పనా? ఏమైంది వదినా? ఏం లేదు. హలో హలో, మిస్ 420 నిత్య. చెప్పండి మేడం. ఏంటి టిప్ టాప్ గా రెడీ అయ్యావు? చిల్లర దొంగతనాలు చేసుకునే నువ్వు ఇంత స్టైల్ గా రెడీ అయ్యావు, ఏంటి సంగతి? ఏం లేదు మేడం, తెలిసిన వాళ్ళు ఊరు నుంచి వస్తే పలకరించడానికి వచ్చాను. ఊరు నుంచి వచ్చారా? వాళ్ళు నీలాగే 420లా? వాళ్ళు నువ్వు అందరూ కలిసి దొంగతనాలు చేస్తుంటారా? దొంగతనాలు మానేశాను మేడం. ప్రతి వారం స్టేషన్కి వచ్చేదానివి, ఈ వారం రాలేదే? మీరేవేవో కట్టుకథలు చెప్పేస్తే ఇక్కడ అందరూ నమ్మేస్తారనుకుంటున్నారా? సరే అయితే, నేను చెప్పేది ఎవ్వరూ నమ్మనవసరం లేదు. నిన్న నీకు వార్నింగ్ ఇచ్చిన ఆ పోలీస్ని పిలుద్దాం. అప్పుడు నమ్ముతారో లేదో చూద్దాం. వద్దు మేడం, పోలీసుల్ని పిలవద్దు. ఇప్పుడు దారికొచ్చావు. ఇప్పుడు చెప్పు, నిన్ను పంపించింది ఎవరు? అమ్మో, నా ప్లాన్ ఏంటి? ఇలా అడ్డం తిరిగి నన్నే ముంచేలా ఉంది. చెప్తావా చెప్పవా? పోలీసులు పిలవమంటావా? నా పేరు చెప్పొద్దే, నా పేరు చెప్పొద్దు. అసలెవరే నువ్వు? నేను పెళ్లి చేసుకోబోయేవాడి మీద ఇంత పెద్ద నిందలు వేస్తావా? అందరినీ ఇంత ఫూల్స్ చేస్తావా? నిన్ను మనిష, ఒక్క నిమిషం. ఇలాంటి వాళ్ళు ఇంతే. అవకాశం దొరికితే అవతల వాళ్ళని వాడుకోవడానికి చూస్తారు. వాళ్ళకి వివేకం ఎలాగో ఉండదు. మనకైనా విజ్ఞత ఉండాలి కదా. మేడం, తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి. ఏదో విధంగా డబ్బులు గుంజుదామని ఇలా ప్రయత్నించాను. ప్లీజ్ మేడం. లక్ష్మి, తను తప్పు చేసినా సాటి ఆడది అని జాలి కలుగుతోంది. పంపించేసి పో ఇక్కడి నుంచి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.